సినిమా చూసిన మాత్రం నిజంగా చెప్తున్నా గూస్ బంప్స్ వస్తున్నాయి. నితిన్ కెరీర్లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి సినిమా. అసలు శ్రీలీల పెర్ఫార్మెన్స్ కానీ, తన డ్యాన్స్ కానీ, మన వినిల్ కిషోర్ గారు కామెడీ కానీ, విలన్గా చేశాడు. మన ఆదిపురుషులో విలన్ తను కూడా బాగా చేశాడు, బాగుంది. డేవిడ్ వార్నర్ అని చెప్పి అంతా నవ్వుకుంటారన్న. చాలా కామెడీగా ఉంటుంది ఆయన రోలు, చాలా ఫన్నీగా చూపించారు, చాలా బాగుంది. నేనైతే ఈ సమ్మర్లో ఒక బిగ్ బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతూనే ఉంటారు, అంత బాగా చూపించాడు. ఆ దొంగతనం చేసే సీన్లు కొన్ని ఉంటాయి, మన హాలీవుడ్ రేంజ్లో చేసి చూపించాడు. అసలు నితిన్ కెరీర్లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. అసలు భీష్మ ఎందుకు పనికిరాదు అనే సినిమా ముందు అసలు చాలా కొత్తగా చూపించాడు, స్టైలిష్గా చూపించాడు. మంచి సినిమా, పక్క బ్లాక్ బస్టర్. యావరేజ్, నార్మల్ బ్రో, నార్మల్. పర్లేదు. ఇప్పుడు 100 సార్లు కాదు 1000 సార్లు పోయి చూడొచ్చు, ఎన్నిసార్లైనా పోయి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా ఇది. అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి అని చెప్తున్నాం మేమైతే. బాగా నచ్చింది కామెడీ కానీ. రాబిన్ హుడ్ బాగుందన్న, నితిన్ బాగుందన్న, ఎప్పటిలాగానే కామెడీ మూవీ. ఈ ప్లస్ యాక్షన్, డేవిడ్ వార్నర్ కామెడీకి మాత్రం వాడితే లెజిస్లేషన్ అవ్వండి సీట్లు మొత్తం. అండ్ ఆల్సో నితిన్ గారిది రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ చాలా బాగుంది అన్న. నువ్వు కంపేర్ చేద్దన్న, ఎందుకంటే అది టోటలీ కామెడీ మూవీ. ఇది వచ్చేసరికి అయితే కామెడీ కమ్ యాక్షన్, కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రెండింటిని మిక్స్ చేద్దన్న మీరు. ఎలివేషన్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటది, అండ్ బీజిఎం తో ఫైట్ సీన్స్ చూస్తే అమేజింగ్, చాలా బాగుంది. బాగా చేశారు. ప్రతి మూవీ కంటే కొంచెం కష్టపడ్డారు బాగానే. డాన్స్ తీసుకో, టిల్లు స్క్వేర్ అనుకో, ఆ టిల్లు డీజే టిల్లు గురించి మాట్లాడుతున్నారు. డీజే టిల్లు అనుకో, కోర్టు మూవీ అనుకో, తక్కువ పెట్టుకోవాలి. మేము ఏదైనా సరే మన వ్యాపారం. మీరు ఎంటీవీ ప్రైమా, ప్రైమ్ 9 తక్కువ. ఇప్పుడు నువ్వు కెమెరా తీసుకున్నావు, దీన్ని ఎక్కువ యూజ్ పోవాలంటే హ్యాష్ ట్యాగ్లు ఎక్కువ వేసుకోవాలి. అట్లా తక్కువ పెట్టుబడి పెట్టు, ఎక్కువ సంపాదించు. దీన్ని చూసి చెప్పండి బ్రదర్. ఇంకా సినిమా చూడాలి. సినిమా మొత్తం మీద టోటల్ మీద బీపీ, షుగర్, ఇంకా కొంతమంది యాదుగస్తులు ఉన్నారు కదా, మీరందరూ వచ్చారు. మీరందరూ వచ్చి ఈ సినిమా చూడండి అన్న. మీ షుగర్ లెవెల్ తగ్గుతుంది, మీ బీపీ లెవెల్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే గాయ్స్, తెలుగు సినిమా ప్రొడ్యూసర్ అన్నలు దయచేసి తక్కువ బడ్జెట్ లో సినిమా ఎలా తీయాలో నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఒక తక్కువ బడ్జెట్ లో ఎక్కువ సినిమా ఎలా తీయాలో ఇది ఒక అకాడమిక్ గా నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. నుంచి ప్యాండీ అని చెప్పి అదని చెప్పి వెళ్ళకుండా 20 కోట్లు ఒక సాంగ్ పెట్టే బదులు 20 కోట్లు పెట్టి మన తెలుగు సినిమా తీసి ప్రజలకు ఇలాంటి ఆనందము. అండ్ ఆన్స్లో మెయిన్ ఏంటంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ అనేది మెసేజ్ పెడుతూ మంచి హ్యాపీగా అంటే ఎంజాయ్ చేయడానికి బాగా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో. అంటే ఇలాంటి సినిమాకి రావాలి. ఆయన స్కిన్ టోన్ కానీ ఎక్కడ మ్యాన్ పవర్ అంటే ఆయన ఎక్సలెంట్ అండి. బీమ్స్ అసలు ఒక రేంజ్లో కొట్టాడు. అంటే కొన్ని ఈ మధ్య సినిమాలు చూసామండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్కు అసలు అటాచ్మెంట్ ఉండదు. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అటాచ్మెంట్, సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ మూమెంట్ కానీ, కొరియోగ్రాఫింగ్ కానీ ఈజీగా అర్థమయ్యేట్లు. అంటే ఒక 60 years ఓల్డ్ అబ్బో వాళ్ళు వచ్చిన, మన అమ్మమ్మని తీసుకొచ్చిన, నాన్నమ్మని తీసుకొచ్చి ఈజీగా అర్థమవుతుంది మూవీ. ఆ మూమెంట్ కొరియోగ్రాఫింగ్, ఆ సాంగ్కి, ఆ మూమెంట్కి ఎక్కడ ఎల్లిగ్నెస్ లేకుండా అసలు 4 పాయింట్ ఇవ్వచ్చండి. ఇది స్పెషల్ చెప్తున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మీడియాలో మేము అన్ని కోట్లు పెట్టాము చూసాం. మేము అవుట్డేట్ అంటే ఏదో అది కాకుండా అవుట్డేటెడ్ తీసి ఇవన్నీ చేయకుండా, ప్రజలకు అనవసరంగా జనాలకు ఇరిటేట్ తెప్పించకుండా ఇలాంటి మంచి సినిమా తీసి హ్యాపీగా ఫ్యామిలీతో, నేను ఇప్పుడు నెక్స్ట్ మా వైఫ్ని, మా పిల్లల్ని, మా అమ్మని తీసుకొస్తే కంపల్సరీ. అంత బాగుంది సినిమా. ఇంకా ఫస్ట్ చూసుకోవాలి కదా. ఎక్సలెంట్ అండి వాడు. అదే